హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. డాక్టర్స్ రూమ్లో విగతజీవిగా పడున్న సురేష్ని తోటి వైద్యులు గుర్తించారు. ట్రీట్మెంట్ చేయగా అప్పటికే సురేష్ మృతి చెందినట్టుగా నిర్ధారించారు. సీనియర్స్ ర్యాగింగ్ భరించలేకపోతున్నానని తన తల్లికి కాల్ చేసి చెప్పాడు సురేష్. మృతుడు స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా చిన్నతండగా గుర్తించారు పోలీసులు. సురేష్ 3 నెలల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. జనరల్ సర్జరీలో పీజీ చేస్తున్నాడు. ఉస్మానియా హాస్టల్లో ఉంటున్నాడు. డ్యూటీ ముగించుకుని సురేష్ తిరిగి తన గదికి వెళ్లిపోయాడు. ఉదయం మంచం మీద అపస్మారక స్థితిలో కనిపించాడని తోటి వైద్యులు చెబుతున్నారు. వెంటనే అతన్ని ఉస్మానియా ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు. అధిక మోతాదులో మాత్రలు లేదా ఇంజెక్షన్ తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అఫ్జల్గంజ్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోజు 7:30కే డ్యూటీకి వెళ్తాడు. డ్యూటీలో 7 గంటలకే ఫోన్ చేస్తా. నేను 7 గంటలకు ఫోన్ చేస్తే డ్యూటీకి వెళ్ళాలమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నా, తినిపో అని చెప్పిన. తినిపోయినా తినకుండానే పోతుండే. ఒక్కొక్క రోజు 2 నెలల కింద వాళ్ళు సీనియర్ వంట వాళ్ళు బాగానే టార్చర్ పెట్టిర్రు. బాగానే వానికి అది వేరే సీట్ వచ్చింది, అప్లై చేయడానికే పంపించలేరు. పంపించకపోతే వాడు సీటు పోయిందని మాకు చెప్పలేడు. ఎందుకు? వాడు ప్రెజర్ ఎక్కువ అయి ఇక్కడొక్కడ ఉరుకుతున్నాడు. నా కొడుకు అయితే పిరికోడు కాడు. వాడు సాధించాలని చదువుకున్నాడు. ఏనాడు నేను చదువుకోనని చెప్పలేడు. ఇంకా 8 సంవత్సరాలు చదువుతా అన్నాడు నా కొడుకు. నేను ఈ పీజీ చేసి మళ్ళా సూపర్ స్పెషాలిటీ చేస్తా అన్నాడు. నా కొడుకు ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని చదివిస్తా నేనన్నా. నా కొడుకుని నేను పైసలు పెట్టి